ఒకప్పుడు బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్ళు. నాకు బాగా గుర్తు. సింహాసనం సినిమా వచ్చినప్పుడు గుడివాడలో శరత్ టాకీస్ పక్కనే ఉండేవాళ్ళం మేము. అప్పుడు ఆ సినిమాకి రూపాయి టికెట్టు 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్మినటువంటి రోజులు. అప్పుడు రూపాయి టికెట్ వచ్చింది ఆ టైంలోకి. అట్లాంటి సినిమాలు చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి చట్టబద్ధమైనటువంటి బ్లాక్ టికెట్లే దోచేస్తున్నారు, పిండేస్తున్నారు. ఒక ఆసక్తిని క్రియేట్ చేయడానికి ఈవెంట్స్ చేస్తూ దాంట్లో ఇప్పుడు ఏదైతే పుష్ప 2 తాజాగా ఏంటిది ఎక్కడదో మరి ఇది విజయేశ్వరి సినిమాస్ ఏసీ 4K అంట. దీంట్లో ఏందయ్యా అంటే రిక్లైనర్ సీట్ 1000 రూపాయలట, సోఫా 900 అట, గోల్డ్ సీటు 800 అట. ఏంటిది అసలు? సామాన్యుడు భరించగలిగేటటువంటిదేనా? ఏ విధమైనటువంటి స్థితికి తీసుకెళ్తున్నాం మనం? అంటే దొరికినప్పుడే దొరికినంత దోచుకో అన్నటువంటి టైప్లోకి అయిపోతుందా? ఒక లిమిట్ ఏముండదా? ప్రభుత్వాలు మళ్ళీ ఇదే ప్రేక్షకుల కోసం అని చెప్పి, ప్రేక్షకుల కోసం పనిచేస్తున్నామని చెప్పి ఇంత అడ్డకోలు దోపిడీకి ఎట్లా అనుమతిస్తున్నాయి? మరి ఇంక ప్రభుత్వాలు ఎందుకు? అడుక్కు తిన్నా. ఆ రేట్లు ఎందుకు? అడుక్కు తిన్నా. క్రమంగా ప్రజలకి ప్రభుత్వాలు చేయడం పోయి అభిమానులకు హ్యాపీ, అంత రేటు పెట్టి అమ్ముతున్నారు. కానీ అభిమానులు 30% ఉంటే 70% మంది తటస్థులు చూస్తారు కదా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా, పిండేస్తున్నారు కదా. కరెక్టేనా? ఆత్మవిమర్శలు అయితే ఎవడు చేసుకోరు, అదే విశేషం. ఎదురుదాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తిట్టింది తట్టకుండా తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. బట్ ఒక సామాన్యుడిగా నాకైతే అల్లు అర్జున్ అన్న అభిమానమే, మహేష్ బాబు అయినా అందరు హీరోల అభిమానమే. ఎందుకు? వాళ్ళు ఎంతో కష్టపడి ఆ స్థితికి వచ్చారు. కానీ అది మన శ్రమని మొత్తం దోచుకునే స్థితిలో అవ్వకూడదు.